నమస్తే అండి. ఎన్టీఆర్ గారు 102వ జయంతి జరిగింది. అవునండి. కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు వచ్చి నివాళులు అర్పించారు. అవునండి. ఎప్పుడు వచ్చా బాలకృష్ణ గారు రాలేదు. అవునండి. అది కొంచెం ఏమైనా లోటుగా అనిపించిందా? అనిపించిందండి. కారణం ఏంటంటే ఇప్పుడు నా పేరు సుబ్బారావు అండి. నేను కూడా వెళ్ళాను. కృష్ణరాజు గారు వాళ్ళంతా వచ్చారు, భువనేశ్వరి గారు వచ్చారు, లక్ష్మీపార్వతి వాళ్ళంతా వచ్చారు. బాలకృష్ణ గారు షూటింగ్లో ఉన్నారు అక్కడ. 102వ జయంతి వారికి ఎంత జయంతి అయినా కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ చాలా బాగుంది. ఆయన ఎన్టీ రామారావు గారు మహా వ్యక్తి అండి. ఒక కారణం ఏంటంటే సినిమాల్లో నటించడం వేరు, రాజకీయంగా వారు చేయడం అనేది వేరు. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఏంటంటే ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలు పరిచారు. ₹2 బియ్యం పథకం అమలు చేశారు, స్త్రీలకేమో హక్కు కల్పించారు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నీ ఇన్ని కాదు. తిరుపతిలో మనకు తెలుసు ఎంతోమంది ఎన్ని కోట్ల మంది ఎన్నో కోట్లు ఇస్తానన్నా కానీ టాటా బిర్లా వీళ్ళందరూ అన్నదానం ప్రవేశపెట్టడం అది ఎలాగా ఏంటి ఇంతమందికి ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధంలో పడ్డారు. కానీ ఏంటంటే ఎన్టీ రామారావు గారి టైంలో ఈ అన్నదాన పథకం ప్రవేశపెట్టి ఈరోజు కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు. అది ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం. వారు చేసినటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా వారు సీఎంగా ఆంధ్రదేశం ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నమాట. వారు సినిమా రంగంలో నెంబర్ 1 హీరోగా ఉన్నారు. కృష్ణుడిగా చేశారు. కృష్ణుడిగా చేయడం అన్నది ఒకే ఎత్తు. అటు దుర్యోధనుడు, రావణాసురుడు, కీచకుడు ఇలాంటివి ఎన్నో. రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఉచిత అన్నదాన పథకం అంటే ₹2కే కిలో బియ్యం ఇచ్చి ఆయన ట్రెండ్ సెటర్ అయ్యారు. అవునండి. రాజశేఖర రెడ్డి గారేమో ఆరోగ్యశ్రీ ఇచ్చి ట్రెండ్ సెటర్ అయ్యారు. అవునండి. చంద్రబాబు గారు ఐటీ అన్నారు. అవునండి. ఇప్పుడు అలాంటి లీడర్స్ ఎవరు లేరంటారా? కొత్తగా లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త పథకాలన్నీ ఎన్నో చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ పెంచారు 4,000కి. 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. అంతకుముందు ఎవరు ఉచిత సిలిండర్లు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ప్రవేశపెడుతున్నారు. మొన్న కడపలో జరిగినటువంటి తెలుగుదేశం మహానాడు ఎంతో సక్సెస్ అయ్యింది. దానికి ఏంటంటే వీళ్ళు అందరూ మాట్లాడుకుంటుంది నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ పగ్గాలు కూడా చేపడతాడు అంటున్నారు. ఏంటి నారా లోకేష్ అప్పుడే అర్హతలు సాధించాడంటారా? నారా లోకేష్ ఆల్రెడీ పాదయాత్ర చేసి లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీకి ఎంతో విజయాన్ని వారు తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారికి ఆ అర్హత ఉంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి తర్వాత నారా లోకేష్ గారికి ఉందన్నమాట ఆ యొక్క అర్హత ఉంది. దానికి కారణం ఏంటంటే వారు పాదయాత్ర చేశారు, వారు ఎన్నో ఇది చేశారు. వారు కూడా చాలా తెలివైన మనిషి, ఎంతో రాజకీయాలు నేర్చుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి అందరూ మన ప్రతిపాదించారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎన్టీఆర్ గారికి వారసుడు, తెలుగుదేశంలో ఎన్టీఆర్ అవుతాడు, జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు, కానీ లోకేష్ ఎలా అవుతాడని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమంటారు? ఎన్టీఆర్ గారు వారసుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారసుడా? వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు అల్లుడు కదా. అలాగే ఇప్పుడు దీంట్లో రావచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది. నారా లోకేష్ గారు రావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎందుకనో కానీ అటు తటస్థంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వారు నేను తెలుగుదేశం పార్టీకి వస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. అటు ఇటుగా తటస్థంగా ఉంటున్నారు అనమాట. ఆ సవాలు లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు అబ్బాయే కదా. హరికృష్ణ గారు మరి ఎందుకు రాలేదు? మరి బాలకృష్ణ గారు ఎందుకు రావట్లేదు? యాక్చువల్గా చెప్పాలంటే బాలకృష్ణ గారు రావచ్చు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా బాలకృష్ణ గారికి కూడా ఎక్కువ అర్హత ఉంది కదా. ఆయనే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఇది ఉంది కదా. వారు నాకు అవసరం లేదు అంటున్నారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ముఖ్యమంత్రి అన్నది మీరు అడిగినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు వారసులు కదా ఎందుకు రావట్లేదని కాదు. దీంట్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ముఖ్యమంత్రిగా చేయాలి అంటే ఎన్నో విధాలైనటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో తెలివితేటలతోటి
ఎన్నో పథకాలు అమలుపరిచి ఈరోజు హైదరాబాదులో హైటెక్ సిటీ ఇలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనమే కదా. అలా ఎన్నో విధమైన పథకాలన్నీ అమలుపరిచి ఎంతో విధమైన ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఏదో ఇమేజ్ ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతాననేటటువంటిది ఏమీ కాదనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని అప్పుడు ఈ రంగంలోకి దిగాలి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలు చేయలేదు, ఆయనే ప్రజా సమస్యలు తెలుసుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఎంతోమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటు ఊటీ ఇది ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అన్ని యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి మనం చెప్పులు లేకపోతే చెప్పులు కొనిచ్చి ఎంతోమంది పాపం ప్రెగ్నెంట్ లేడీస్ని ఇలా మోసుకెళ్తూ ఉంటే వాళ్ళందరికీ రోడ్లు వేయించి ఇలాంటివన్నీ చెయ్యాలి కదా. ఇలాంటి పథకాలు చేస్తేనే ప్రజల్లోకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరికే ఉందంటారా? ఇద్దరికే ఉందండి, ఇద్దరికే ఉందండి. లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇద్దరికి కూడా సేమ్ స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఎందుకుంటుందంటే వీరిద్దరి యొక్క నెక్స్ట్ కృషి కృష్ణార్జునుల ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పరిపాలించేటటువంటి నేర్పు. ఎవరికి అవకాశం ఇస్తారంటారు? ఇస్తే ఒకవేళ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో అంటున్నారు కొంతమంది. లేదండి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా చేస్తారండి. ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ మొన్న కడపలో జరిగినటువంటి ప్రపోజల్స్ ప్రకారం అయితే లోకేష్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది లోకేష్ ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఇద్దరికీ సముచిత స్థానం అంటే ఈక్వల్గా ఇద్దరికీ ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి ఇది లేదు. పవన్ కళ్యాణ్ గారు మంచి టైంలో వచ్చి ఆదుకున్నారు. అది ఎప్పుడూ పార్టీకి బలోపేతంగా ఉంటుంది. ఈ బీజేపీ ఇవన్నీ కలిసి ఉండడం మళ్ళీ రేపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారా, మనం చూస్తున్నామా ఎన్ని పథకాలు తెస్తున్నారు, ఎంత ఫండ్స్ తెస్తున్నారు, ఎన్ని విధాలైనటువంటివి తెస్తున్నారు. కాబట్టి ఏమిటంటే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది, ఇదే కొనసాగుతుంది. ఇప్పుడు అంతకు ముందు చేసిన గవర్నమెంట్లో అవినీతి వాళ్ళంతా ఇప్పుడు జైల్లోకి వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుంభకోణాలన్నీ బయట పడుతున్నాయి. కాబట్టి ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ ఇంక వైసీపీ గవర్నమెంట్ వస్తుందనే ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. ఎలా విశ్వాసం? ఇప్పుడు నిక్కర కుంభకోణం ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, అలాగే ఇప్పుడు భూ కబ్జాలు ఎంతమంది ఉంటున్నారు, ఆ వంశీ కానీ వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు ఏంటంటే దాక్కుని పారిపోయి మళ్ళీ ఏదో కోర్టులోంచి బెయిల్ తెచ్చుకోవడం, ముందు నుంచి ఇచ్చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలకి సమస్యలన్నీ తెలిసిపోయాయి. కాబట్టి దీన్ని మళ్ళీ నెక్స్ట్ రావడం అన్నది కొద్దిగా కష్టమైన పని. వచ్చినా కానీ సీట్లు కూడా రావు. ఈ టర్మ్లోనే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనిపిస్తుందా మీకన్నా? ఇప్పుడు లేదండి, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో చేస్తారు. నెక్స్ట్ ఎన్నికల్లో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఎందుకంటే వయసు రీత్యా వారికి అప్పుడు 78-79 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఏంటి ఇప్పటికీ పాపం ఇంకా యంగ్ హీరోలో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ఎంతో చోట అలా వెళ్ళడం చేయడం అన్నది వారు చేసినటువంటి మరి ఏమిటో నాకు తెలియదు. కానీ వారు ఇప్పటికీ ఎన్నో పథకాలు అమలుపరిచి ఇప్పటికే బ్రహ్మాండం యాక్టివ్గానే ఉన్నారు. ఇంకాను లోకేష్ గారు అన్నది ఏంటంటే మొన్న మాట మళ్ళీ మోడీ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని చెప్పి అంటున్నారు నెక్స్ట్ టర్మ్లో కూడా. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి అయిన తర్వాత అది లోకేష్ గారికి ఇస్తారనే నేను అనుకుంటున్నాను.